హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను ఇన్‌స్టంట్‌గా గారెలు చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, క్రిస్పీగా కూడా ఉంటది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గ్లాస్ వాటర్ ఒక కడాయిలో వేసేసుకొని స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకున్నాక అందులోని సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, నేను కారం చాలా తక్కువే వేసుకున్నాను మా పాప తినదని. కొత్తిమీర, సాల్ట్, జీలకర్ర. మనకి కొత్తిమీర మంచి కలర్లో ఉంది, అప్పటికి పండిపోయిందనమాట. కానీ ఏం చేస్తాం, అదే ఉంది కాబట్టి నేను అదే వేసేసాను. ఆనియన్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే. చిన్న గ్లాస్తో నూకైతే తీసుకున్నాను, ఉప్మా నూకది. ఉప్మా మనం ఎలా అయితే కలిపేస్తామో గిర్రమని అలాగే కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మనం చెయ్యి ఎట్టామనుకోండి, మన చెయ్యి అప్పచ్చ అయిపోద్ది. సో వేడిగా ఉన్నప్పుడైతే దాన్ని ఏం ముట్టుకోకండి, బాగా చల్లగా కూల్ అయిపోవాలన్నమాట. కూల్ అయిపోయాక చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని ఫస్ట్ చేతులకు ఆయిల్ రాసుకోవాలి. మనం డైరెక్ట్ ముట్టుకున్నాం అనుకోండి, అది జిగురుగా అంటుకుపోద్ది, మన చేతులకే చిరాకుగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ రాసుకొని ఒక చిన్న బాల్లా తీసుకొని ఆ బాల్ని చేతిలో పెట్టి గట్టిగా అప్పచ్చలో నొక్కేయండి. మనకి ఏంటి అంటే ఇక్కడ మెయిన్ గార్ ఇంపార్టెంట్ అనమాట. గార్ షేప్ కావాలి మనకి. ఆ పగుళ్ళు వచ్చాయి కదా, పగుళ్ళతోనే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అదేమైనా విడిపోయి మొహం మీద పేలుతుందా అనేసి అనుకోకండి. పగుళ్ళతో ఎలాంటి సంబంధం లేదు, గారెలు అయితే సూపర్ వస్తాయి. మనకి ఇక్కడ ఏంటి అంటే గారి షేపే అనమాట ఇంపార్టెంట్. గారి షేప్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి కాసేపు. షేప్ వచ్చేసింది కాబట్టి అన్నీ అలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకటి ఒకటి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ తీసుకొని ఒక ప్యాన్లోని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అది బాగా వేడయ్యేలాగా సిమ్లోనే వేడి చేసుకోండి. హైలో పెట్టేస్తే గారెలు మాడిపోతాయి, అస్సలు బాగోవు, బొగ్గుల్లాగా ఉంటాయి. అదిగోండి సిమ్లోని పెట్టుకొని ఒక్కొక్కటి అలా వేయించుకోండి. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి కాదు, జస్ట్ నేను దాన్ని ఏమంటారు మర్చిపోయానండి, గుర్తు రావట్లేదు. ఆయిల్ వేడైందా లేదా అనేసి టెస్టింగ్ కోసం ట్రై చేసిన గారె అనమాట అది. ఇప్పుడు ఒక వాయికి 4 వచ్చినాయి నాకు. అలాగా ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై అయిపోయాక నెమ్మదిగా దాన్ని టర్న్ చేస్తూ అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదిగోండి మన గారెలు వచ్చేసినాయి, రెడీ అయిపోయినాయి. గారి బాగుంది, గారి మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను.